నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. వాటి గురించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. తాజాగా ఈయన ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డేనే సకల శాఖ మంత్రిగా అప్పటి ప్రభుత్వంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆసక్తికరమైన విచిత్రమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ఆయన మాట్లాడిన దాని మీద ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చర్చ అనేది జరుగుతుంది. అసలు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ గల కారణాలు ఏంటి, అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు సమంజసం ఉంటారు, ఎవరినైనా ఉద్దేశించి దెప్పి పడవడంలో భాగంగా ఏమైనా అలా మాట్లాడారా, అసలు ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే ఏం చెప్తారు? మీరు అన్నారు ఇందాక ఆశ్చర్యంగా విచిత్రంగా మాట్లాడాడని. వైసీపీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి బాధపడుతున్నారు. వైసీపీ అభిమానులే, వైసీపీ కార్యకర్తలు. అసలు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో, ఏమైంది ఇతనికి అన్నట్లు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. కారణం ఏంటంటే వాటర్ బెడ్కు వాటర్ బేస్కు తెలియని మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఇప్పుడు సజ్జల మాట్లాడిన దానికి ఈయన మాట్లాడిన దానికి ఇంతకుముందు గతంలో వీళ్ళు ఏమంటారంటే, ఒక నాయకుడు వచ్చి ఈరోజు ఇది తప్పు అంటాడు, నెక్స్ట్ రోజు వచ్చి కాదు అది కాదు అంటాడు. అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనుషుల్ని. కన్ఫ్యూజ్ చేయడం అంటారా? వైసీపీకి ఒక రాజకీయమైన బేసే లేదండి, నేను చెప్తున్నాగా. ఉంటే అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంత సింపుల్గా రాజధాని ఎంత ప్రజాధనంతో నిర్మిస్తున్నారండి. అసలు ఇది బేస్లెస్, రాజధాని లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని, దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్తా అంటాడు. సుప్రీంకోర్టుకి వెళ్తా అంటాడు. నెక్స్ట్ రోజు వాళ్ళ మీరంటే సకల శాఖ మంత్రి అప్పటి ప్రభుత్వం అతను వచ్చి లేదు అమరావతి దీనికే స్టాండ్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికైనా జ్ఞానం ఉందే వాళ్ళలో? మినిమం సెన్స్ కదా. అవును, కట్టడాలు బాగాలేవు అంటాడు ఎవరు? సజ్జల. అంతే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటారు. నువ్వు అసలు లేని దాన్నే కొండను తొలిచి ఋషికొండలో బాత్రూమ్కే 20-30 లక్షలు 40 లక్షలు బాత్ డబ్బులు పెట్టిన వాళ్ళు మీరు. మనకు ప్రైడ్ రాజధాని అమరావతి అంటే ఏంటంటే ఒక గౌతమ బుద్ధుడు, 20 దేశాలు గౌతమ బుద్ధుని ఆరాధిస్తాయి. అలాంటి ప్లేస్లో, అంటే అంత ఎక్స్పోజర్ వచ్చే ప్లేస్లో పెడుతున్నారు. ప్లస్ వాటర్ సోర్స్ ఉంది అక్కడ రివర్ బేస్లో. ఇంత కమిటీ వేసుకొని ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి సింగపూర్ లాంటి సంస్థతో అంత డ్రాయింగ్ వేయించుకొని దానిపైన ప్లానింగ్ వేసుకొని ఎంతోమంది సలహాలు సూచనలు తీసుకొని సాక్షాత్ దేశ ప్రధానమంత్రి వచ్చి దానికి ఫౌండేషన్ వేసిపోయి అందరికీ అంగీకారమై ప్రజాధనంతో అంత కడుతుంటే ఇప్పుడు వచ్చి నువ్వు అంత సింపుల్గా అసలు ప్రిపేర్ అయ్యి వచ్చావు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏం ప్రిపేర్ అయ్యి లేకుండా అప్పుడే ఏదో బెడ్రూమ్లో నిద్రపోయి వచ్చేస్తే మైకులు పెడితే ఏదో ఎటో చూసుకుంటే మాట్లాడేసి ఏం మాట్లాడుతుండో తెలియకుండా దానికి నెక్స్ట్ రోజు వచ్చి సజ్జల అయ్యో మా వాడు ఏదో మాట్లాడేసాడు అని కాకుండా ఏం అతనికి కూడా ఏమండి వైసీపీలో చాలామంది ఉన్నారండి ఇప్పటికి కూడా మాట్లాడేవాళ్ళు. వాళ్ళని మాట్లాడినారు. బేస్లెస్గా మాట్లాడే వాళ్ళే మీడియా మీదకి వస్తారు. నిన్న కూడా ఆయన ఒక టీవీ వెనకల నుంచి చెప్తున్నాడు, టీవీ బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాడు. విలేకరులు కనిపించరు విలేకరుల సమావేశం అంటే విలేకరులు లేకుండా ఓన్లీ సాక్షి విలేకరుల ముందర పెట్టుకొని మాత్రమే వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ ప్రత్యేకత. వైసీపీ మైండ్ సెట్ చేశారా? విలేకరుల సమావేశం అంటే విలేకరులు ఉండరు, వాయిస్లు మాత్రం వినపడుతుంటాయి. మనం ఏదో వెనక చిన్న చిన్న వీడియోలు చేసుకున్నాం, ఇది యాంకర్లు అవైలబుల్ లాగా లేక వాయిస్ ఇచ్చుకుంటారు, అట్లా ఉంటుంది వాళ్ళది. ఇంత బేస్లెస్గా ఒక రాజధాని కళల్లో రాజధాని, నువ్వేమో ఒకసారి ఈ రాజధాని ప్రతిపక్షంలో ఫస్ట్లో 2014లో నేను మద్దతు ఇస్తున్నాను అంటావు రాజధానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి లేదంటావు, మళ్ళీ నీ సకల శాఖ మంత్రి వచ్చి మళ్ళీ ఉందంటావు. ఏమన్నా బేస్ ఉందా వాళ్ళు మాట్లాడేదానికి? వైసీపీ కార్యకర్తలే అబ్జర్వ్ చేయాలి ఇది. టీడీపీ కార్యకర్తలకు మిగిలిన వాళ్ళకి తెలుసు. నువ్వు ఏమన్నా అంటే బ్లూ మీడియా లేకపోతే పచ్చ మీడియా అని మీరు బురద చల్లుకోవడం, కానీ ప్రజలు ఒకరు ఉన్నారు కదా చూడ్డానికి. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా నోటికి వైసీపీ ఏ నాయకుడైనా ఎవరైనా వచ్చి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారండి? లేదు. వెటకారం మాటలు, ఏదో బురద చల్లడమే. నాని కానీ రాంబాబు కానీ రోజా కానీ ఇప్పటికైనా తెలుగుదేశంలో ఏదన్నా కూటమి ప్రభుత్వంలో
అన్యాయంగా కానీ అక్రమంగా కానీ ఈ ఎమ్మెల్యేలు ఏదన్నా చేస్తుంటే బేస్గా ఒక పద్ధతిగా పాయింట్లు తీసుకొని ఈ ఎమ్మెల్యే ఇది చేస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఇది తీసుకున్న పథకంలో ఈ అవినీతి జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు, లెక్కలతో సహా నిరూపించక రండి. ఏం పేపర్లు ఉండవు, ఏముండవు, వచ్చారా వాడు దొంగ వీడు దొంగ వీడు ఇట్లా ఇట్లా అసలు బేస్లెస్ టాకింగ్స్ తప్ప. నాకు తెలిసి ఈ భారతదేశంలో వైసీపీ అంత బేస్లెస్ పార్టీ ఈ భూప్రపంచం మీద ఉండదేమో లేదు. అలాంటి వ్యక్తులు కానీ. ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వ్యక్తి అంటే అప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ప్రజలను ఉద్ధరించే మీటింగ్లు కానీ ఇది ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అవ్వాతాతలకు అని చెప్పి ముద్దిచ్చిపోయేవాడు వాళ్ళకి జనంలో. లోకేష్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం, బాడీ షేమింగ్ చేయడం వాళ్ళ పని. అంటే వాళ్ళు ఎంత క్రూయల్ మెంటాలిటీతో ఇది ఉన్నారో చూసుకోండి. వైసీపీలో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడకూడదు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇది ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారంటే ఒక్క రోజులో నీకు రాజధానులు మీ పార్టీలో ఇద్దరు వచ్చి ఇతను రాజధాని ఉందంటే అతను లేదంటాడు. నువ్వు మరి నదీ ప్రాంతంలో ఉన్నప్పుడు రాజధాని నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, నీ పార్టీ కార్యాలయం నీదే చెప్తున్నారు, అంటే పొంతన లేకుండా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఏముందండి, కడపలో ఇల్లు కట్టుకుంటాడు, ఆయనకి ఇల్లు కట్టుకోవడం పెద్ద విషయమే కాదు. లోటస్ పాండ్, వైజాగ్, కడప, పులివెందుల, విజయవాడ, ఎక్కడైనా ఆయనకు అది రాజమహల్ లాగా ఉంటాయి. ఏది కట్టుకున్నా మహల్ లాగా ఉంటాయి. ఆయనకు ఏమండి డబ్బు కుదవలేదు కదా. ఎక్కడ ఆ ఇల్లు ఇప్పుడు అమరావతిలో ఇల్లు పేరుకి అమరావతిని ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు, ఎక్కడో కట్టుకోవచ్చు కదా, తాడేపల్లిలో ఎందుకు కట్టుకోవాలి. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఏంటి, పెట్టుబడిదారులను, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూటమి ప్రభుత్వం చాలా కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని, సంపద క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. దాని గురించి మాట్లాడండి వైసీపీ వాళ్ళు. దాని గురించి అసలు ఆ టాపిక్కే లేదు, బేస్లెస్. ఎంతసేపు ఎందుకు విలేకరుల సమావేశం, నిజంగా వాళ్ళకు దమ్ము, ధైర్యం, నిజాయితీ, ప్రజల పట్ల ఏదైనా ప్రేమ ఉంటే ఒరిజినల్గా ఒక నేషనల్ మీడియాను ప్లస్ మన తెలుగు మీడియాను ఫేస్ చేయాలి కదా. కూర్చోబెట్టి ఒక 3 గంటలు లైవ్ పెట్టి నువ్వు మాట్లాడు, రాష్ట్ర సమస్యలు, నువ్వేమనుకుంటున్నావు, ఏం తప్పు జరుగుతుందో చెప్పు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని స్టాండ్ చెప్పు, వైసీపీ స్టాండ్. వాళ్ళ దాంట్లో ఎవరైనా సరే, వీళ్ళు కాదు, ఈ నాని వీళ్ళు కాదు, వీళ్ళు ఒకటి అడిగితే విలేకరి ఆ దానికి సమాధానం కాకుండా వేరేది చెప్తారు. వెరీ లెంతీ క్వశ్చన్ నుంచి పారిపోతారు. వెరీ లెంతీ క్వశ్చన్, సమాధానం చెప్పరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. అవును, కాబట్టి అలాంటి చాలామంది బేస్లెస్ వాళ్ళని తీసుకొచ్చి చెప్తుంటే ఇప్పుడు మనము వాళ్ళు ఇప్పుడు కొన్ని ఛానల్స్కి వాళ్ళు ఇంటర్వ్యూలకు వస్తుంటారు. అవును, ఇంటర్వ్యూలకు వచ్చి జర్నలిస్ట్ ఒకటి అడిగితే వాళ్ళు చెప్పేది సంబంధం ఉండదు. అవును, బుర్ర తక్కువ సమాధానాలు చెప్తారు. ఇలాంటి వైసీపీని ప్రజలు నిజంగా శాశ్వతంగా దూరం చేసేది బెటర్. నెక్స్ట్ 11 కూడా డౌటే అంటున్నారు కొంతమంది. ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుకుంటున్నారు, బీజేపీ లాంటి పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ సబ్జెక్ట్ పైనే మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఇక్కడ మనం తెలంగాణలో చూసుకుందాం, ప్రాజెక్టుల పైన కానీ వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళు చేశారు, వాళ్ళు వ్యక్తిగతంగా 1-2 మాటలు అనుకుంటారేమో కానీ సబ్జెక్ట్ పైనే వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ రాజకీయం మీ దగ్గర అంతా మసాలా, జనాలకు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారయ్యా, ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్లు అయిపోయింది వైసీపీ పార్టీది. అంతా అసలు బేస్లెస్. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికైనా మీ పార్టీ నిలబడాలంటే ఏముంది లేండి, కానీ మీ పార్టీ ఉంది, మీకుండే అభిమానులు మీకున్నారు, కానీ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలంటే ఇలా ఒకరోజు ఒక అతను ఒకటి, ఇంకో అతను ఇంకొకటి, ఒకటే దానిపైన 2 స్టాండ్లు తీసుకుంటే మీ పార్టీలోనే క్లారిటీ మీకు లేదు, మీ పార్టీ నాయకులకు లేదు. ఇప్పటికైనా అది తెలుసుకొని ఒక పేపర్ నోట్ తయారు చేసుకొని రండి, ఒక మీటింగ్ పెట్టుకొని హాల్లో కూర్చొని ఒక చోట మీ పార్టీ సమావేశం, కమ్యూనికేషన్ మెయింటైన్ చేసుకున్నాను. మీ దగ్గర మీ పార్టీ సలహాదారులు, మేధావులు, లాయర్లు చాలామంది ఉన్నారు కదా దాంట్లో మీ పార్టీలో, వాళ్ళందరితో చర్చించుకొని రండి, చర్చించుకొని వచ్చి మాట్లాడండి. ఎందుకు రాజధాని ఇక్కడ పెట్టకూడదు బేస్ చెప్పండి. నీళ్ళు ఉన్నాయి లేవు, అది నది ఉంది లేదు, ఏందండి అసలు ఎన్ని చోట్ల నది పరివాహక ప్రాంతాల్లో రాజధానులు లేవు, సముద్రం ఒడ్డున రాజధానులు లేవు. బేస్లెస్గా ఏదైనా చెప్తే లాజిక్ ఉండాలి, కరెక్టరా అని ప్రజలు ఆలోచించేలాగా ఉండాలి.
ఇప్పటికైనా ప్రజలు గమనించండి, దానికి తగ్గట్టుగా స్పందించి ఇలాంటి వాళ్ళ కామెంట్ రూపంలో పెట్టండి. వాళ్ళ దానికి యాక్చువల్గా సాక్షి టీవీలో వచ్చే వీడియోలు కామెంట్లు ప్రజలు అన్నీ 80% వాళ్ళ వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు, వాళ్ళు చెప్పేదాన్నే పట్టించుకోరు. ఇంక కామెంట్లు ఏం చూసి మారుతారు వాళ్ళు. అంతే. ప్రజల్లో చెప్తేనే మరి 151 సీట్ల నుంచి 11 11 సీట్లకు పడిపోయారండి. ఒకసారి సరే, నువ్వు కొత్తగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేసావు, ప్రజలు ఆదరించలేదు, మొత్తం కొలాప్స్ తెలిసిందా? దాంట్లో నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎలాగా? ఇంకా రెచ్చిపోతున్నారు, పద్ధతి మార్చుకోలేదు, ఎవరని లేదు, అదే పద్ధతి, రెచ్చిపోతున్నారు. చెప్పిందే చెప్పి కొంతకాలం కొంత చూశారు, మళ్ళీ కులాల మధ్యలో చిచ్చు పెట్టేకి చూశారు, పార్టీకి కూటమి పార్టీలకు తగాదా పెట్టేకి చూశారు. కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. అవును. ఉమ్. ఇప్పటికైనా కనీసం వీళ్ళు ప్రతిపక్ష హోదాల్లో కనీసం లేకపోయినా అట్లీస్ట్ ప్రభుత్వానికి సహాయం సహకారాలతో పాటు జనానికి మంచి వచ్చే చేస్తా బాగుంటుంది. కనీసం ప్రతిపక్ష హోదా అయినా నెక్స్ట్ టైం తక్కే ఛాన్స్ అంటే ఉంటుంది. పులివెందులు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే స్టే చేసి ఎమ్మెల్యేగానే పులివెందులకు న్యాయం చేయాలండి. కనీసం అవును. అక్కడ కూర్చొని పరిపాలన ప్రజలు ఏంటి ఒకసారి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని వస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం జరుగుతుందని తెలుస్తుంది. అంత సుదీర్ఘ పర్యటన పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఏం తెలుసుకున్నారో ఎవరికి అర్థం కాదు. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు అవగాహన కానీ రాజకీయ చతురత కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రణాళిక కానీ రాజధాని ఎందుకు కడుతున్నారని కానీ రోడ్లు ఎందుకు డెవలప్ అవుతున్నాయి కానీ ఏమీ లేదు. నవరత్నాలు లాంటి పథకాలు పెట్టేసి వచ్చిండే పన్నుల్ని ఇటు తీసి అటిస్తే సరిపోతుంది, అదే పరిపాలన అనుకుంటున్నారు. ఏం కొత్త కంపెనీలు వద్దు, ఏమొద్దు. కాబట్టి ఇలాంటి పార్టీలను ప్రజలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మీ భవిష్యత్తుకు ఎవరు అవసరమో ఇప్పటికైనా తెలుసుకోండి. ఓకే సార్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి కిరణ్ టీవీ.